బస్టాండ్‌లో ఊహించని ఘటన జరిగింది. 8వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఒక వ్యక్తి తీసుకెళ్లిపోయాడు. జాతీయ రహదారిపై ఏకంగా 18 కిలోమీటర్లు డ్రైవ్ చేసి రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. బస్సును వెంబడించిన పోలీసు వాహనాన్ని, దారిలో వెళ్తున్న పలు ద్విచక్ర వాహనాలను ఢీకొడుతూ హడలెత్తించాడు. యాక్షన్ సినిమాను తలపించేలా సాగిన ఈ చేజింగ్ సీన్ పూర్తి వివరాలు చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన టీఎస్ 08Z0103 నంబర్ గల బస్సును డ్రైవర్ ప్రవీణ్, కండక్టర్ కలిసి కోరుట్ల బస్టాండ్‌లో నిలిపి పక్కన టీ తాగడానికి వెళ్లారు. ఇక ఆ బస్సులో ఎవరూ లేకపోవడం చూసి ఒక గుర్తు తెలియని వ్యక్తి టక్కున డ్రైవర్ సీట్ ఎక్కి స్టార్ట్ చేసి నిజామాబాద్ వైపు పోనిచ్చాడు. టీ తాగుతూ ఇది గమనించిన డ్రైవర్ ప్రవీణ్ షాక్‌కు గురై వెంటనే పోలీసులకు, ఆర్టీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చి బస్సును వెంబడించాడు. బస్సును దొంగలించిన ఆ కేటుగాడు వేగంగా డ్రైవ్ చేస్తూ కోరుట్ల, ఆరపేట, వెంకట్రావుపేటల వద్ద 4 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో వారందరూ గాయపడ్డారు. సమాచారం అందుకున్న మెట్పల్లి పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది వాహనాల్లో బస్సును చేజ్ చేశారు. చేజింగ్ సమయంలో ఆ దుండగుడు తమను వెంబడిస్తున్న పోలీసు వాహనాన్ని కూడా బస్సుతో ఢీకొట్టాడు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన మెట్పల్లి పోలీసులు వెంటనే ఇబ్రహీంపట్నం ఠాణా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు గండి హనుమాన్ దేవాలయం సమీపంలో జాతీయ రహదారికి అడ్డుగా భారీ వాహనాలను నిలిపివేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. రోడ్డు బ్లాక్ అవడంతో తప్పించుకునే మార్గం లేక ఆ దుండగుడు బస్సును పక్కనే ఉన్న చెట్టుకు గుద్ది నిలిపివేశాడు. దిగి పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంటనే వెంబడించి అదుపులోకి తీసుకొని మెట్పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బయట ఇన్గేట్ దగ్గర బస్ స్టాండ్లకు పోయే గేటు ఇన్గేట్ దగ్గర మేము హోటల్లో టీ తాగుతున్నాము. ఇన్గేట్ నుంచి నా బస్సు రావడం గమనించి టీ పక్కనెట్టేసి ఎవరైనా మెకానిక్ అట్లా తీసుకెళ్ళడానికి వచ్చిందా, ఏదైనా పని మీద తీసుకెళ్తుండేదా అని బయట తీసే వరకు మా మెకానికులు కాదు ఎవరో వేరే అతను పోయినట్టు గమనించి ఆ హోటల్ అతన్ని సాయం అడిగి ఆ బైక్ తోటి ఫాలో అవగా అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఒక బైక్ అతనికి కొట్టేసిండు. హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోలింగ్ వ్యాన్ ఎదురుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సార్ ఇట్లా బస్సును ఎత్తుకపోతుంది ఎవడో తెలియదు అని చెప్పి అన్నమల్లి వాళ్ళు ఫాలో అయితే వాళ్ళను ఆర్పేట దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఆ బస్సును కూడా గుద్దిండు. మేము ఇక్కడ దాకా ఫాలో అవుకుంటూ వచ్చినాము. ఇక్కడ పోలీసులు వాళ్ళను క్యాచ్ చేయడానికి ఫాలో అవుతున్నారు. 2 బండ్లలో ఫాలో అవుతుంది. బస్సులో ప్రయాణికులు లేరు, ఎవరు లేరు. మేము అప్పుడే వచ్చి అక్కడ పెట్టినాము. మాడసూరుకు టైం ఉంది, ఇంకో 10 నిమిషాలు టైం ఉందని చెప్పని మేము టీ తాగడానికి బయటకు వెళ్ళినాం.